ఏ డైరీ కంపెనీ బిడ్ చేసిన టీటీడీకి ఆ డైరీ కంపెనీ లిస్ట్ అంతా కలిపేసి ఏది గోవింద్ డైరీ, ప్రీమియర్ డైరీ, ఇట్లా ఏదో నమ్మక్కల్ సేలం డైరీ, కమల్ డైరీ, ఇట్లా ఇవన్నీ పేర్లన్నీ యాడ్ చేసి నోటుకొచ్చిన పేర్లు యాడ్ చేసి సిండికేట్ ఫామ్ చేసిందంట. అసలు సిండికేట్ ఫామ్ చేయడానికి హెరిటేజ్ ఇన్స్టిట్యూషనల్ సప్లై ఆఫ్ గీలో లేనప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది? అసలు అవసరమే ఉంది? హెరిటేజ్కి టీటీడీతో సంబంధమే ఉంది? సంబంధమే లేదు. మీరు ఊహాజనితంగా కల్పితంగా ఒక నవల రాసినట్టు అబద్ధాలతో కూడిన ఆర్టికల్ అన్నమాట ఇట్లా ప్రచురించి ఓ సిండికేట్ ఫామ్. ప్రజలందరికీ తెలుసు 2019 నుంచి 2024 మధ్యలో సిమెంట్ ధరలు కార్టల్గా చేసి భారతీయ సిమెంట్ ఏ విధంగా దోపిడీ చేసుకుంది అనేది. అదేవిధంగా ఇదే సాక్షి పత్రిక 2013-14 వరకు నష్టాల్లో ఉన్న సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు ఇప్పించి ఏ విధంగా దోచుకుందో మనకు తెలుసు. అదే జగతి పబ్లికేషన్స్ నష్టాల్లో 2014 ముందుంటే 2024కి సంవత్సరానికి 115 కోట్లు నెట్ ప్రాఫిట్కి వెళ్ళింది. ప్రతి సంవత్సరం 70 కోట్ల నుంచి 80 కోట్ల నుంచి 100 కోట్లు అట్లా దోపిడీ చేసుకుని 600 కోట్ల పైనగా దోచేశారు. పబ్లిక్ ధనం, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఇట్లా అన్నీ కూడా. అదే ప్రభుత్వం పడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షిది 24-25 సంవత్సరం బ్యాలెన్స్ షీట్ తెలుసా అండి? 60 కోట్లు నష్టం చూపించారు. అంటే ఆ పత్రిక అంతకుముందు 5 సంవత్సరాలు ఏ విధంగా నడిచిందో మనకు తెలీదా? అంటే అక్రమ పద్ధతుల్లో మీరు బిజినెస్ చేస్తారు. షెల్ కంపెనీల దగ్గర నుంచి మీకు మనీ లాండరింగ్ చేయటం దగ్గర నుంచి ఏ విధంగా ఫ్రాడ్లు చేయాలో అన్నీ తెలుసు మీకు. ఆ విధంగా చేసి బిజినెస్లు నడిపిస్తే ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా చేస్తారన్నట్టు ఎలిగేషన్స్ చేయటం కరెక్ట్ కానే కాదు. అది గుర్తుంచుకోవాలి. అసలు సాక్షి పుట్టుకే ఎట్లా పుట్టిందండి? 2008లో డెలాయిట్ ఆ టైం అప్పుడు 500-600 కోట్లే ఉంటే ఒక మీడియా కంపెనీ వాల్యుయేషన్ 3500 కోట్లు వాల్యుయేషన్ ఇచ్చి డబ్బులు తీసేసుకుని చాలా మంది ఇండివిజువల్స్ దగ్గర, కంపెనీల దగ్గర దోపిడీ చేసి అనమాట క్విట్ ప్రోకోలో కంపెనీ పెట్టారు కదా. ఇవాళ కూడా చూస్తే దేశంలో పెద్ద పెద్ద మీడియా కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందండి? మార్కెట్ క్యాప్ హెచ్టీ మీడియా 500 కోట్లే, సందేశ్ అయితే 700 కోట్లే, ఈవెన్ డిబి కార్పు, జాగరణ్ ప్రకాశన్, ఏదైతే దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్ లాంటి పెద్ద పెద్ద పేపర్లు, ఆల్ ఇండియా పెద్ద సాక్షి కంటే 5 పెద్ద పేపర్లు, ఆటి కూడా 1400-1500 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే మీరు ఇప్పుడు 2008లోనే 3500 కోట్లు మార్కెట్ క్యాప్ తోటి డబ్బులు దోచేసుకున్న కంపెనీ జగతి పబ్లికేషన్స్. వాళ్ళ పేపరే సాక్షి. ఆ సాక్షి ఈ విధంగా వండి వార్చి అబద్ధాలు ప్రచురిస్తుంది.